ఓం గురుర్బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాసుదేవ. కేస్ నెంబర్ 63. ఎవరైనా చదువుతారా? నేను చదివేనా? వాసుదేవ చదువుతాను. చదవండి. Case number 63. A lady aged about 51 years came to our dispensary with the following complaints. At the age of 6 years, underwent appendectomy. At the age of 15 years, underwent tonsillectomy. And she also suffered with chickenpox. At the age of 10 years, she had small eruptions on the elbow. She developed eruptions after some years. Now she had reddish eruptions on the legs. Sometimes she gets itching. Attained menarche at the age of 13 years. Menses was regular and sometimes a little delayed. She never had dysmenorrhea. She was married and had 3 sons. All the 3 deliveries were normal. Attained menopause at the age of 44 years. At the same time, her second son died in car accident. This gave a shock to her. Her husband left her in 1973. When the third child was of 1.5 years. After this, at the age of 44, she was in a relationship with a man. He wanted to have a sex with her, but she did not like it. It was a shock for her. It was almost at the same time that her son died and she had a sudden menopause. In 1984, she went to Puttaparthi for the first time, and since then, much change in her life. But still, she was melancholic and sometimes depressed. But very soon, she could sort out and works it out and gets out of it by herself. But yet, she was not joyful and gives melancholic appearance. She prefers moderately warm weather. Appetite was good, digestion was good, and sleep also was good. On 28th August 1995, Dr. E. Anantakrishna prescribed acid fast 1M 2 doses with 3 months gap. Vasudeva. ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది యాసిడ్ వాస్ ఎందుకు ఇచ్చారు అనేది. మనం ఇక్కడ మెంటల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి డిస్కషన్ పెట్టుకుంటే, అంటే ఫిజికల్స్ పక్కన పెట్టండి, అంటే ఊరినే ఒకసారి చెప్తాను నేను వరుస రాసుకున్న విధానం. 6 years అప్పుడు ఆవిడకి అపెండిసెక్టమీ అయింది. నెక్స్ట్ 10 years ఏజ్ లో సెకండ్ పాయింట్ లో ఇరప్షన్స్ వస్తున్నాయి. అవి ఇప్పటిదాకా వస్తూనే ఉన్నట్టుగా చెప్పారు. నౌ షీ హ్యాడ్ రెడ్డిష్ ఇరప్షన్స్ ఆన్ లెగ్స్. దాంట్లో చిన్నప్పటి నుంచి ఇంకా అలా వస్తూ పోతూనే ఉన్నాయి. 5th పాయింట్ లో ఏంటంటే 28 years అప్పుడు అసలు హస్బెండ్ తను వదిలేసి వెళ్ళిపోవడం. అంటే చిన్న వయసు తనకి, అంటే మళ్ళీ 44 years అప్పుడు తన కొడుకు చనిపోవడం కార్ యాక్సిడెంట్. అదే సంవత్సరంలో అతను ఆవిడ రిలేషన్షిప్ లో ఉన్న అతనుతో బ్రేకప్ అవడం. ఇవి 2 షాక్స్. ఆల్రెడీ హస్బెండ్ వదిలేయటం, అప్పుడు ఏదో ఒక స్ట్రగుల్ అయ్యి ఉంటుంది ఆవిడ. నెక్స్ట్ 84 లో బాబా దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే ఇది జరిగింది ఎప్పుడు 73 లో హస్బెండ్ లా సెకండ్ వన్ వదిలేసి వెళ్ళిపోవడం కానీ.
73లో హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయాడు, ఫస్ట్ హస్బెండ్. అయితే ఆ తర్వాత 84లో బాబా దగ్గరికి వచ్చాక కొంచెం బెటర్ అయ్యానని చెప్పారు. అంటే అన్నాళ్ళు కూడా అదే మూడ్ లో ఉన్నారు. అంటే 10 ఇయర్స్ గా ఆవిడ ఎంత మెంటల్ గా సఫర్ అయ్యి ఉంటారనేది అర్థమవుతుంది. కంటిన్యూ అయిందని. దాని మీద మళ్ళీ ఆ పిల్లవాడు చనిపోవటం, మళ్ళీ ఎవరితో రిలేషన్షిప్ ఉందో అతనితో డిస్టర్బ్ అయిపోవటం. మళ్ళీ 6th పాయింట్ లో చెప్పారు కదా, షీ వాజ్ నాట్ జాయ్ఫుల్ అండ్ గివ్స్ మెలాంకోలిక్ అపియరెన్స్, ప్రిఫర్స్ మోడరేట్లీ వార్మ్ వెదర్. అవి ఈ యాసిడ్ ఫాస్ వేయడానికి 1M వేయడానికి కారణం ఏంటంటే ఈ ప్రొలాంగ్డ్ మెంటల్ సఫరింగ్, డీప్ సారో, ఆ డిప్రెస్డ్ ఫీలింగ్, మెంటల్ షాక్స్, అంటే ఈ, మ్, ఇష్టమైన వాళ్ళకి దూరం అయిపోవడం, ఎవరిని తను ఇష్టపడుతుందో వాళ్ళు దూరం అయిపోవడం. ఇది దీన్ని బేస్ చేసుకుని యాసిడ్ ఫాస్ అంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి విచారం అనేది ఉంటుంది. మొన్న శ్రీకాకుళం నోట్స్ లో మాస్టర్ గారు యాసిడ్ ఫాస్ గురించి చెప్తూ విరిచేసినట్టు యాసిడ్ ఫాస్ అని కాదు, వేరే డ్రగ్ నక్సాంక గురించి అనుకుంటారు, ఆ డ్రగ్ పిక్చర్ చెప్తూ విరిచేసినట్టు, పుల్ల విరిచినట్లు మాట్లాడేటువంటి వాళ్ళు అనే దాంట్లో నక్స్వామిక యాసిడ్ ఫాస్ కూడా ఇచ్చారు ఆయన. అంటే అక్కడ నక్స్వామికని ఎందుకు ఇచ్చారు, యాసిడ్ ఫాస్ ఎందుకు ఇచ్చారు, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ మనం ఎలా కనుక్కుంటామండి? అంటే ఇప్పుడు నేను యాసిడ్ ఫాస్ చెప్పడం అయిపోయింది, ఈ డ్రగ్ ఈ కేసులో ఎందుకు ఇచ్చారు అందుకని ఇది చెప్తాను అని అంటే నాకు ఈ కేసు చదివినప్పుడు అది గుర్తొచ్చింది. నేను ఆలోచించుకున్నాను, నక్స్వామిక యాసిడ్ ఫాస్ మధ్య మనం ఎలా కనుక్కుంటాము అంటే, వాళ్ళు ఇల్లు పొలవరిసినట్టు మాట్లాడతారు, వాళ్ళు పొలవరిసినట్టు మాట్లాడతారు, అదే ఎందుకు ఎక్కువ మాట్లాడరని, కట్ చేసినట్టుగా మాట్లాడతారని. నక్స్వామిక వాడికి అసలు మాట్లాడటం ఇష్టం, వాడి మాట తీరు అలా ఉంటుంది కదా, వెరీ రియాక్టివ్ గా ఉంటాడు. ఊరినే కోపం వచ్చేస్తుంటది. ఒక క్వశ్చన్ 2 సార్లు అడిగినా మాస్టర్ చెప్తారు కదా, వాడు ఇస్త్రీ చేసిన వాడు బటన్స్ అన్ని పెడితే షర్ట్ కి, వాడు వెంటనే రాకపోతే ఇలా లాగేసుకుంటాడు షర్ట్. అంత అంటే సహనం అసలు ఏమాత్రం ఉండకపోవడం. యాసిడ్ ఫాస్ వాళ్ళు ఎక్కువ మాట్లాడకపోవడానికి కారణం, వారు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలంటే ఆలోచించాలి కదా, దానికి కూడా ఓపిక లేకపోవడం. అందుకని వీళ్ళు ఇలా ఉంటారు, వాళ్ళు నక్సంకోలు అలా ఉంటారు అని నాకు అర్థమైంది. ఇక్కడ యాసిడ్ ఫాస్ ఏంటంటే ప్రొలాంగ్డ్ సారో, అది ఎప్పటి నుంచో 73 నుంచి కంటిన్యూ అవుతోంది. దాని నుంచి కొంచెం ఈవిడ బాబా దగ్గరికి వెళ్ళి 84లో కోలుకుంటూ ఉంది అన్నప్పుడు, మాషా దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఎంత ఇప్పుడు వచ్చింది, 95లో వచ్చింది. అంటే 10 ఇయర్స్ క్రితం వచ్చింది, అంటే 41 ఇయర్స్ ఏజ్ అప్పుడు వచ్చింది. అంటే ఇవి జరిగింది ఎప్పుడు ఇన్సిడెంట్, 44 ఇయర్స్ ఏజ్ అప్పుడు. ఏది ఇలా ఇలా భర్త వెళ్ళిపోవటం, అదే భర్త కాదు, రిలేషన్షిప్ పైన వెళ్ళిపోవడం, కొడుకు చనిపోవటం. అంటే 41 ఇయర్స్ ఏజ్ అప్పుడు అంటే బాబా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళాక కొంత చేంజ్ అయిందంట. అంటే అంటే దుఃఖము, బాధ అవన్నీ కూడా తగ్గాయి కొంత. డిప్రెషన్ ముందు అప్పుడప్పుడు ఉండేది అలాగా. బట్ స్టిల్ షీ వాజ్ మెలాంకోలిక్ అండ్ సమ్ టైమ్స్ డిప్రెస్ ఉన్నప్పటికీ మళ్ళీ 44 ఇయర్స్ ఏజ్ అప్పుడు 2 దెబ్బలు తగిలినాయి కదా, దాంతో ఆవిడ అలా ఆనందం అనేది లేకుండా, ఇంత హ్యాపీనే విషయాలు జరిగినా గానీ యాసిడ్ ఫాస్ వాడు ఒక రకమైన ఇండిఫరెన్స్ ఉంటుంది వాళ్ళలో. వాళ్ళు అనుకుంటారు మేము వైరాగ్యం వచ్చేస్తుంది అనుకుంటారు వాళ్ళు. కొంతమందిని చూశాను నేను, వైఫ్ తో బాగా నలిగిపోతూ ఉన్న వాళ్ళు షుగర్ అది నార్మల్ మెయింటైన్ అవుతా వచ్చేది. నేను ఒకసారి అడిగాను వాళ్ళని, అంటే మీరు వాళ్ళ వైఫ్ ఇబ్బంది పెడుతోంది కదా, ఎలాగా మీరు ఏమి ఫీల్ అవరా అంటే, నేను అసలు ఫీల్ అవ్వను, అక్కడితో వదిలేస్తాను, నేను దాన్ని పట్టించుకోను, నేనేమి పట్టించుకోను అని చెప్పారు. కానీ అది ఏమైంది, పట్టించుకోకపోవటం కాదు అది, ఒక రకమైన ఉదాసీనత అంటారు కదా, యాసిడ్ ఫాస్ట్ అది ఉంటుంది ప్రామినెంట్ గా. ఉదాసీనంగా ఉంటారు, అంటే రియాక్ట్ అవ్వకుండా. అవి అంటే ఎందుకు రియాక్ట్ అవ్వరు వాళ్ళకే తెలియకుండా మైండ్ ఫీబుల్ అయిపోతుంది అనమాట. అంటే ఆ రియాక్ట్ అయ్యే టెండెన్సీని కోల్పోతుంది అది, దానివల్ల వాళ్ళు ఉదాసీనంగా అయిపోతారు. అది నెమ్మదిగా అతనికి దేంట్లోకి లీడ్ చేసిందంటే, ఆ పేషెంట్ కి దేంట్లోకి లీడ్ చేసిందంటే, అది రెస్పిరేటరీ కంప్లైంట్ లోకి లీడ్ చేసింది. అది చెస్ట్ కంప్లైంట్స్ లో చాలా గట్టిగా. మనం అక్కడ అది ఉదాసీనత అని వదిలేసాం అనుకోండి,
అప్పుడు మళ్ళీ మనం వివరాలన్నీ అతనివి తీసుకుంటే ఏం తేలింది? గ్రాడ్యువల్‌గా తనకి ఒకటి చెప్తే ఇంకొకటి అర్థం అవ్వటం. లేదా స్తబ్దంగా ఉండడం. మైండ్ దేనికి రియాక్ట్ అవ్వకపోవటం. అంటే ఎంత రియాక్ట్ అవ్వకపోవటం ఉంటుందంటే అసలు ఏమనుకుంటారంటే నేను చాలా ప్లెయిన్‌గా ఉంటున్నాను. అంటే వైరాగ్యంగా ఉంటున్నాను. నేను చాలా డిటాచ్డ్‌గా ఉంటున్నాను. అది డిటాచ్‌మెంట్ అవ్వదక్కడ. ఇంకా అతను ఎలా ఉండేవాడంటే ఆహ్, చూసే వాళ్ళకి సెపియాలా అనిపిస్తుంది. ఓపియం లాగా అనిపిస్తుంది. అంటే ఫీలింగ్స్ లేవా అని. కానీ అది కాదక్కడ. ఆ ఉదాసీనత అనేది ఆ లెవెల్‌లో ఉంటుంది మనకి. ఫస్ట్‌లో నేను అనుకునేదాన్ని. ఆ పేషెంట్ మాట్లాడుతున్నప్పుడు ఓపీఎమ్మా? సిపియానా? ఇలా అయిపోయారా? ఏమిటి? ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో సైకోటిక్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! అని. కానీ తర్వాత ఏదో ఒక రోజున ఆహ్, అతను ఫ్రస్ట్రేట్ అయ్యి ఒక మాట అన్నారనమాట ఆయన. ఏమన్నారంటే అవతల వాళ్ళు మాట్లాడకపోతే అవతల వాళ్ళు నన్నేమన్నా అంటే ఎంత నలిగిపోతానో నాకు మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలీదు అని. అక్కడ డౌటొచ్చింది. అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తే ఆ పేషెంట్ మాట్లాడే విధానం, అప్పుడది యాసిడ్ ఫాస్ అని అర్థమైంది. అంటే మనము ఎంత కేర్‌ఫుల్‌గా ఉండాలి. నిజంగా అంటే ఇన్ని సార్లు చెప్పి భయపెడతానికి కాదండి. మనం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాలి. ఇప్పుడు నిన్న పెట్టాను చూడండి శ్రీకాకుళం నోట్స్‌లో సిఫిలినమ్ మైల్డ్‌నెస్ ఉంటుంది. మైల్డ్‌గా ఉండి ఏం పెట్టాను? ఆర్ని యాంక్సైటీ తక్కువుంటే థ్రోట్ అల్సర్ ఉండి యాంక్సైటీ తక్కువగా ఉంటే. అప్పుడు అది సిఫిలినం అన్నట్టు. యాంక్సైటీ ఎక్కువ ఉండి క్యాన్సర్ వస్తుందేమో, థ్రోట్ అల్సర్ క్యాన్సర్‌గా మారిపోతుందేమో అంటే ఆర్నిక. అంటే మనము దాన్ని అబ్జర్వ్ చేయటంలో ఉంటుందండి. అంటే మిగతా సింప్టమ్స్ గూడా మనం కలుపుకొనే చూసుకోవాలి. అసలా చెప్పాను గదా! నేను ఒకసారి బుజ్జి గారు ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉంటుందో ఆయనది. ఎంత కీన్. ఒక చిన్న పాప వచ్చింది. ఈ టీకా వేయించుకొనొచ్చారు. విపరీతమైన ఏడుపు. ఏయించింది ముందు రోజు మధ్యాహ్నం. అక్కడి నుంచి ఏడుపు ఆపలేదట. ఏడుస్తూనే ఉంది. యూజువల్‌గా ఏం వేస్తాం? ఏ హైపరికమో ఏదో వేస్తాం. బుజ్జి గారు రాసారది. సరే నేను వెళ్ళి ఆ అమ్మాయి ఏడుస్తుంటే బుజ్జి గారు అన్నారు, "తగ్గేదాకా ఉండు వెళ్దువుగానమ్మా" అన్నారు. సరే బుజ్జి గారు మందు పట్టుకురమ్మన్నారు. పట్టుకొచ్చాను. యూజువల్‌గా అంటే నేను ఎత్తుకుంటే పాపని ఆవిడ తల్లి మందేస్తుందని. నేను తీసుకోపోతే ఆ పాప అసలు ముట్టుకోనివ్వలేదు నన్ను. చేత్తో నెట్టేసి ఏడ్చింది. ఇంకా పెంచేసింది ఏడుపు. వెంటనే బుజ్జిగారు ఆ మందు వెనక్కి తీసుకురా ఆర్నిక 200 వేశారు. వితిన్ హాఫ్ అన్ అవర్ ఆ అమ్మాయి హాఫ్ అన్ అవరే కాదు అసలు అప్పటి నుంచి ఒక 5 నిమిషాలకు కొంచెం తగ్గిన ఏడుపు ఇంకా అలా హాఫ్ అన్ అవర్ నిద్రలోకెళ్ళిపోయింది. అంటే మనం ఎంత అబ్జర్వ్ చేయాలి పేషెంట్‌ని అక్యూట్‌లో గాని, క్రానిక్‌లో గాని. బుజ్జి గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు. అక్యూట్‌లో ఒక్కోసారి మనకు బయట వేరే ఊరు నుంచి ఫోను చేస్తారు కదా! మందు కోసం. కొన్ని మిస్ అయిపోతూ ఉంటాము. మనం ఒకసారి వచ్చి కనిపించండనో మనం అది అంటే అక్యూట్‌లో అని కాదు క్రానిక్‌లో అయినా సరే. మనం ఎక్కడైనా మిస్ అవుతున్నాము అనిపించినప్పుడు వాళ్ళనొచ్చి ఒకసారి కనిపించండి అని మన దగ్గరుండి చూసి మందు సింప్టమ్స్ అడుగుతూ వేయాలి అని. అలా ఉంటుంది. మనకి యాసిడ్ ఫాస్ వాడికి కూడా ఎంత కోపం ఉంటుంది. వాడిది ఫ్రస్ట్రేషన్‌తో కోపం. నక్స్వామ్‌కా వాడికి పేషెన్స్ లేక కోపం. కేవమిల్లా వాడిది అదొక రకం. అది మనం ఎంత ఈ ఈ 4 డ్రగ్సే చెప్తున్నానని గాదు. ఏ డ్రగ్ అంటే సైకోటిక్ డ్రగ్స్‌కి వెళ్ళినా గానీ పూజ, మెడోర్న్ అంటే సటిల్ డిఫరెన్సెస్ ఉంటాయి. అవి మనం మాస్టర్ గారు లాంటి వాళ్ళ పాదాలు ఆశ్రయిస్తేనే మనకు దొరుకుతాయండి. ఈ నోట్స్‌లన్నీ చదివితే అసలు ఎంత నాలెడ్జ్ వస్తుందో కేసెస్ హోమియో బ్రదర్‌హుడ్‌లోవి. మనం అది గెయిన్ చేసి పేషెంట్స్‌కి వేస్తే బెటర్‌మెంట్ బాగా వస్తుంది. అంటే ఇక్కడ మాస్టర్ గారు యాసిడ్ ఫాసే వేయడానికి విగ్నిషా కూడా వేయొచ్చు కదా ఆయన. ఇద్దరు చనిపోయారు. షాక్. ఇంగా ఆవిడ డిప్రెషన్‌గా ఉంది. ఇవన్నీ ఉన్నాయి గదా! స్టాఫ్స్ దగ్గర గూడా వేయొచ్చు.
కానీ ఆయన ఎలా తీసుకున్నారో చూడండి. తీసుకున్న విధానం ప్రతి డ్రగ్ లోనూ మాస్టర్ గారు తీసుకున్న విధానం చాలా, అంటే ఎంత అబ్జర్వేషన్ ఉంటుంది, వాళ్ళ పేషెంట్ ఎలా ఫీల్ అయ్యాడు అనే దాన్ని బట్టి అంటే సూసైడల్ థాట్స్ అందరికీ ఉంటాయండి. ఆర్ఎంఎట్ వాడికి కూడా ఉంటాయి, నేట్రోసెల్ఫ్ వాడికి ఉంటాయి, యాసిడ్ ఫాస్ వాడికి ఉంటాయి, చాలా డ్రగ్స్ లోనే ఉంటుంది. కానీ ఎవడి సూసైడల్ థాట్ వాడిది. యాసిడ్ ఫాస్ వాడికి ఇంకా నా రోగం తగ్గదు, ఎన్నాళ్ళున్నా ఇదే కదా, చనిపోతే పోతుంది అని వాడికి సూసైడ్ వెళ్తాడు. అది ఇంపల్సివ్ గా ఉంటుంది, ఎమోషనల్ గా ఉంటుంది. ఆరమెట్టు వాడికి నేను ఉండి ప్రపంచానికి ఉపయోగం లేదు అసలు నా అని వాడి మీద వాడికే ఇంట్రెస్ట్ లేకుండా చనిపోతాడు, సూసైడ్ చేసుకుంటాడు వాడు. నేట్రోసెల్ఫ్ వాడికి ఇంపల్సివ్ గా ఉంటుంది, ఆ టైంలో వాడికి అలా అనిపించి అలా చేద్దాం అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ వాడు మామూలుగానే ఉంటాడు. ఇలా మనం చాలా కీన్ గా మెంటల్స్ బేస్ చేసుకుని మీరు ట్రీట్మెంట్ చేయాలి. ఏదో చెప్దాం అనుకున్నాను, అలా ఉంటుంది, మనం అది చూసుకోవాలి. సరేనా, నేను చెప్పదలుచుకున్నైతే ఇదే అయిపోయింది పాయింట్. ఇంకోటి ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయా, సరే గుర్తొస్తే చెప్తా. నెక్స్ట్ మన్మోహన్ గారు. వాసుదేవ్ అండి. శీతల్ రెడ్డి గారు. లత గారు. వాస్తవ్. రాజశేఖర్. వాసుదేవ. మనము ఇక్కడ ఈ ఒక్క దాని గురించే కొంచెం చెప్తాను. మెంటల్స్ మనము చాలా నీట్ గా రాబట్టగలగాలి. బిట్వీన్ ద లైన్స్ మీనింగ్ మనం తెలుసుకోవాలండి. మనము అవన్నీ నాలెడ్జ్ మనము ఏదో మనకు వచ్చేసింది అనుకుంటాం కాదు. నేను మ్యూట్ చేసుకోవాలి, ఎవరు ఆన్ చేసి ఉంచారు. మనం వచ్చేసింది ఇంక మనకి సబ్జెక్ట్ అనేది మనకు అసలు ఉండనేకూడదు మైండ్ లో. చెప్పాను కదా, ఒక మెనింజైటిస్ కేసు బుజ్జి గారు ఇచ్చిన విధానం. ఎన్ని మందులు వేశారు, వ్యాసల్యం 10 వేశారు, 50 వేశారు, ఏవో వేశారు, తగ్గలేదు. ఇంకా ఉన్న కొద్ది సీరియస్ అవుతుంది కదా. వెళ్ళినప్పుడు నేను సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసి నాకు ఫోన్ చేయంటే అబ్జర్వ్ చేస్తే జడ వేయకుండా అలా పిల్లని అలా పడుకుని ఉంది. ఏంటంటే తలకి నూనెన్న రాయకపోయారా, తలనొప్పి అంటోంది కదా అంటే అసలు ముట్టుకొని ఇవ్వట్లేదండి, తనని కూడా ముట్టుకొని ఇవ్వట్లేదు, అన్నం తినిపి ఏమన్నా ఫుడ్ పెట్టాలంటే. అది చెప్పగానే బుజ్జి గారు వెంటనే ఆర్నిక 10 వేయమన్నారు. వేస్తే నెక్స్ట్ డే నుంచి ఫీవర్ తగ్గుతా వచ్చింది. మెనింజైటిస్ ఆర్నిక ఏంటి అనుకున్నాను, అది ఆర్నిక మెనింజైటిస్ అయితే ఆర్నికానే వేస్తాం అని అన్నారు బుజ్జి గారు. అంటే ఎంత అబ్జర్వేషన్ ఉందో చూడండి. ఒకసారి ఎప్పుడు ఫ్లమ్ పట్టేసి ఒక అతను బాగా ఫ్లమ్ పట్టేసి వచ్చాడు, చిన్న బాబులేండి. పడుకుంటున్నాడు, నిద్ర పడుతూ ఉండగా మెలకు వచ్చేసి లెక్చేస్తున్నాడు. స్పాంజియా వేశారు బుజ్జి గారు, వెంటనే తగ్గింది. అంటే ఆ ఫ్లమ్ వలన వాడికి ఊపిరి ఆడినట్టు అయిపోయి మెలకు వచ్చేస్తుంది శ్రీదేవి. అది వీడిలో ఉంటుంది, ఆ యాంగ్జైటీ ఉంటుంది, కంజెషన్ వల్ల ఉన్న యాంగ్జైటీ అది. మనము అవన్నీ చాలా కీన్ గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఏదో ఒక సిమ్టమ్ ని బేస్ చేసుకుని మనం మెడిసిన్ వేయటం అనేది ఉంటేనే కూడదు. మన ఇంట్లో మన పిల్లవాడిని మనం ఎంతలా అబ్జర్వ్ చేస్తామో అంతలా అబ్జర్వ్ చేసి వేయాలి. మరి కొంచెం టైం ఉంది అంటే టకామని వేసేయకుండా క్రానిక్ డిసీజెస్ లో కొంచెం వెయిట్ చేస్తే 2-3 సిట్టింగ్స్ లో మనకు అర్థమవుతుంది ఆ కేసు ఏంటనేది. అంటే నేనైతే మాస్టర్ నోట్స్ ఎన్ని నోట్స్ ఉన్నాయి కదా, హోమియోపతి ఫుడ్లు అవి చదువుతుంటే మనం ఇంకా నేర్చుకోలేదు సరిగా, మనకి ఏం రాలేదు, ఇంకా మనం డెవలప్ చేసుకోవాలి అనిపిస్తుంది. అందుకనే మీకు చెప్తున్నాను, నేను అది ఫాలో అవుతున్నాను. నెక్స్ట్ కేస్ చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి. 64. A man aged about 48 years came to our dispensary with the following complaints. He had all the children diseases. At the age of 5 years, he had a concussion on head. He was a very anxious child. He used to fear about being left alone. He used to be sad often. He used to get tics in the face, jerky movements.
He was forbidden and frightened by his mother from doing this. She used to beat him on the face to prevent him from the ticks. Even now he does this involuntarily. He used to get tension in the face because he used to try to control them. He used to feel tension in the upper thoracic region. When he was a grown-up boy, he used to have fear to talk with new people and in front of them. He was forced to go for studies away from home at the age of 19. He used to feel nervous and tension in the stomach. He used to get headache under eyebrows in alternate sides. It was intense and frequent, but now better. He left his home at the age of 22 years. For 1.5 years, he was in a depression. Also, he used to be melancholic and afraid of both. He suffered from fear of death. He used to have blockage in deep in throat. He used to get convulsions of the muscles in the whole body. All the above symptoms reappeared after finishing his relationship of a woman. Since 10 months, he started to get ticks and cramps everywhere in the body, trying to avoid them, but it was causing pain in arms and legs. Since 4 weeks, he was suffering from sciatic pain in the right leg, which ameliorates on relaxation. Still, there was blockage in the throat, sometimes feels in the tracheal region which causes pain, feels to cry out of sadness, cry out of cry out of sadness. This was very intense since last 3 weeks. He feels better for crying, feels better in nature, feels better when he was in aggressive mood. 2 years ago, he got facial paralysis and stayed 10 days in the hospital. He had psoriasis on the scalp. He took antidepressive medicine and tranquilizers continuously from 1973 to 81. The nervous pains were recent and they occurred in the feet and palms. Appetite was good, digestion was good, and bowels were regular. Sleep was often disturbed, especially from 3 a.m. It never had been good and was very much disturbed. Yesterday, he got a cruel dream. Since 4 weeks, he had been using complex homeopathic remedies. On 27th August 1995, Dr. E. Ananthakrishna prescribed Agaricus 1M 1 dose. He repeated the dose on 27th December. ఇక్కడ ఈ కేసు అర్థం చేసుకున్నాను కానీ నాకు అగారికస్ ఎందుకు ఇచ్చారంటే నాకు మెంటల్ సిమ్టమ్స్ నేను దీనికి ఎలా కలపాలో నాకు అర్థం కలదు. మెలాంకోలిక్ అనేది అగారికస్ లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ టిక్స్, జెర్కీ మూమెంట్స్ ఎటు తిరిగినా అవే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అందుకనే ఇచ్చారని అనుకుంటున్నాను. అంటే నేను కెంట్ చదివాను కానీ దాంట్లో ఏమని ఉందంటే ట్విచ్చింగ్స్ అండ్ ట్రెంబ్లింగ్స్, జెర్కింగ్స్ ఆఫ్ ద మజిల్స్, trembling of the limbs, quivering, tremors everywhere. These two features are present in all parts of the body and limbs and only. Great changeability, irritability, mental depression. Complaints which come on overexertion of the mind and prolonged study. The brain seems to be developed tardily. ఈ లాస్ట్ లైన్ కొంచెం the brain seems to be developed tardily. ఈ మెంటల్ డిప్రెషన్ ఇవి దేని వల్లనే ఇవే కనిపించినాయి తప్ప నాకు ఇంతకంటే మరేం కనిపించలేదు. ఈ కేసులో నేచర్ ఆఫ్ ద డిసీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా పెద్దగా ఏమీ అనిపించలేదు. నేనేం రాసుకున్నానో చెప్తాను ఒకసారి. ఆల్ చిల్డ్రన్ డిసీజెస్ ఉన్నాయి ఆవిడకి, ఆయనకి అని చెప్పారు ఫస్ట్ పాయింట్ లో. 5 years ఏజ్ లో కంకషన్ ఆన్ ద హెడ్. నెక్స్ట్ వెరీ యాంగ్జియస్ చైల్డ్ సెకండ్ పాయింట్ లో చెప్పారు. అంటే తన చిన్నప్పటి నుంచి తన నేచర్ ఎలాంటిది అనేది చెప్తా వచ్చారు మాస్టర్ గారు. ఒక్కళ్ళే ఉండాలన్న భయము ఇవన్నీ చెప్పారు కదా. చిన్నప్పటి నుంచి తన నేచర్ తెలియజేస్తుంది. హీ యూజ్ టు బి సాడ్ ఆఫెన్. తన బేస్ చిన్నప్పటి నుంచి అదే నేచర్. తర్వాత థర్డ్ పాయింట్ లో చెప్పారు టిక్స్ డిసీజ్ వచ్చింది, మదర్ భయపెట్టే వాళ్ళది అలా చెయ్యొద్దు అని అన్నట్టుగా చెప్పారు. అంటే తనకి చిన్నతనం నుంచి ఆ టిక్స్ డిసీజ్ అనేది స్టార్ట్ అయింది. ఫోర్త్ పాయింట్ లో కూడా థొరాసిక్ రీజియన్ లో టెన్షన్ ఉండడము, ఏటి చూసినా ఈ టెన్షన్ ఈ డిప్రెషన్ గురించే చెప్తా వచ్చారు. ఫిఫ్త్ పాయింట్ లో పెద్దవాళ్ళ బయట వాళ్ళతో మాట్లాడాలన్న భయం ఇలా చెప్తారు వచ్చారు. ఈ మెంటల్ సిమ్టమ్స్ అన్ని మనం కొరిలేట్ చేసుకొని చూసుకుంటే
ఎటు తిరిగినా వీళ్ళు డిప్రెస్డ్ మూడు, నెర్వస్ టెన్షన్ మైండ్ అని మనకు అర్థమవుతుంది. దీని వలనే ఈ ఫేషియల్ పెరాలసిస్ ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయ్యి వచ్చాయని నాకు అనిపించింది. అంటే యాంటీ డిప్రెసివ్ మెడిసిన్స్, ట్రాంక్విలైజర్స్ కూడా వాడారు వీళ్ళు 26 ఇయర్స్ ఏజ్ అప్పుడు. అంటే అప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చేసారు కదా తను. దానికి వలన ఏమో అంటే కొంచెం డిప్రెస్డ్ గా ఉండడం, తను ఒక్కళ్ళే ఉండలేడు కదా. సో వీటన్నిటికీ కూడా తను దేంట్లోకి లీడ్ చేసినాయి అంటే ఈ మస్కులర్ ప్రాబ్లమ్స్, ఇన్వాలంటరీ మూవ్మెంట్స్, జెర్కింగ్స్, టిక్స్, పెరాలసిస్ ఇలాంటివి దాంట్లోకే లీడ్ చేసినాయి అని ఈ డిప్రెషన్ మెలాంకలీది లీడ్ చేసిన విధానం చూసి ఎగారికస్ 1M వేశారేమో అని నేను అనుకుంటున్నాను. 1M వేశారు కాబట్టి ఈ మెంటల్స్ ని వీటిని కనెక్ట్ చేసుకుని దానికి రిలేటెడ్ గా వేశారని నేను అనుకున్నానండి. నాకైతే ఇంతకంటే పాయింట్స్ అయితే కనిపించలేదు. వాసుదేవ. మన్మోహన్ గారు. వాసుదేవ్ అండి. లత గారు. వాసుదేవ్. రాజశేఖర్. వాసుదేవ. ఇంకేమన్నా అడుగుతారా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష్ గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.